కమాన్ కుమార్, నా చెల్లెలు రాలేదా? సారీ సార్, రైలు 6 గంటలు లేట్గా వస్తుంది, అందుకని తిరిగి వచ్చేసాను. 6 గంటలు లేట్గా వస్తుందా? ఎందుకంత లేటు? రాత్రి ఆ రైలును అనకొండ మఠ దోపిడీ చేశారు. మై గాడ్, రైలు దోపిడీ జరిగిందా? నా చెల్లెలికి ఏమైనా భ్రమం జరిగిందా? ఆ వివరాలు ఏమైనా తెలుసుకున్నావా? తెలుసుకున్నాను. 10 మంది మరణించారు, అనేక మంది గాయపడ్డారు. నా చెల్లెలికి ఏమైనా ప్రమాదం జరిగిందేమో. చనిపోయిన వారు ఎవరో తెలుసుకున్నావా? లేదండి, ఆ వివరాలు ఏమీ తెలియలేదు. ఎందుకు ఆ దోపిడీ ఎక్కడ జరిగింది? రామాపురానికి రంగాపురానికి మధ్యలో జరిగింది. అంటే మన ఊరికి 40 కిలోమీటర్ల దూరం జరిగింది అనమాట. అవును సార్, తెల్లవారుజాము 3 గంటలకు ఆ దోపిడీ జరిగింది. అప్పటి నుంచి రైలు రాకపోకలు ఆగిపోయాయి. అయితే మనం వెంటనే అక్కడికి వెళ్ళాలి. డ్రైవర్కి చెప్పి కార్ రెడీ చేయండి, మనం ట్రైన్ ఏర్పాటు చేయి. సార్, రెడీ చేస్తాను, 5 నిమిషాల్లో వస్తాను. భగవంతుడా, నా చెల్లికి ఏ ప్రమాదం చూడకుండా చూడండి. ఆమెకు ఏమైనా జరిగితే నేను తట్టుకోలేను. అన్నయ్య, అన్నయ్య, అమ్మ రోజా వచ్చేసావా? వచ్చాను అన్నయ్య. నీకేమైందని ఎంత భయపడ్డాను తెలుసా? నాకేం కాలేదన్నయ్య, కానీ చాలా మంది చనిపోయారు, చాలా మందికి దెబ్బలు కూడా తగిలాయి. నేను అక్కడి నుంచి బయటకు వచ్చి రోడ్డు మీద బస్సు ఎక్కి వచ్చేసాను. ఇన్నాళ్ళు అనకుండా ఊళ్ళనే దోచుకున్నాడు, ఇప్పుడు రైలు కూడా దోచుకోవడం మొదలు పెట్టాడు అనమాట. అయినా వాడు అంత విచ్చలవిడిగా దొంగతనాలు దోపిడీలు చేస్తుంటే ఈ ప్రపంచం ఏం చేస్తుందన్నయ్య? చూస్తూ ఊరుకుంటుందా? ప్రభుత్వం మాత్రం ఏం చేస్తుందమ్మా? వాడిని పట్టుకోవాలని ఎన్నో ప్రయత్నం చేస్తుంది, కానీ వాడు ఎప్పటికప్పుడు తప్పించుకునే ఉంటున్నాడు. లేదన్నయ్య, వాడిని పట్టుకోవడం కాదు, వాడి ముఠాన్ని కాల్చి చంపేయాలి. ఏదో రోజే తప్పుడుగా జరుగుతుందమ్మా. నువ్వు బాగా అలసిపోయామ్మా, లోనికి రెస్ట్ తీసుకోమ్మా. అవునన్నయ్య, చాలా అలసిపోయాను. ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేశాను సార్, వెళ్దాం. అవుతున్నది కుమార్, రోజా వచ్చేసింది. రోజా వచ్చేసిందా? అవును, తెల్లవారగానే బస్సు వచ్చేసింది అంట. ఫోన్లండి, ఏం ప్రమాదం జరగకుండా బయటపడింది, అంతే చాలు. కుమార్, మా కంపెనీలో పని సరిగ్గా జరగలేదంట. రోజు రోజుకి మన సార్ డిమాండ్ తగ్గిపోతుంది. పని సరిగ్గా జరుగుతుంది సార్, కాకపోతే మార్కెట్లో పోటీ ఎక్కువ ఉంది, అందుకని డిమాండ్ తగ్గిపోతుంది. అలా అయితే మనకు నష్టం వస్తుంది కుమార్. దాని ఏదో మార్పు ఆలోచించాలిగా. మనకి ఏ నష్టం రాకుండా నేను చూసుకుంటాను. ఏ దాన్ని మనం ముందే చూసుకోవాలి. తీరా నష్టం వచ్చిన తర్వాత దాన్ని పూర్తికోవడం చాలా కష్టం. పరిస్థితి అంత దూరం రాదులేండి, నేను ఏదో ఒకటి చేసి మేనేజ్ చేస్తాను. ఓకే కుమార్, నువ్వు అంతగా చెప్పిన తర్వాత నేనేమి చేయగలను? నీకు నచ్చేట్టు చేసుకో. ఓకే సార్, నేను వెళ్ళి వస్తాను. హలో రవి, రోజా వచ్చిందా? వచ్చింది, పెద్ద ప్రమాదం నుండి బయటపడి వచ్చింది. ప్రమాదమా? ఏమిటి రవి నువ్వు అనేది? రాత్రి రోజు వస్తున్న రైల్లో దోపిడీ జరిగిందంట, 10 మంది మరణించారట. మై గాడ్, అంత పెద్ద దోపిడీనా? అయితే ఇది పక్క బందిపోట్లా చేసి ఉంటారు. అవును, ఆనకుండా ఒకడు దాపురించాడుగా. మన పట్టిసీమలను ప్రతిరోజు ఏదో ఒక చోట దోచుకునే ఉంటున్నాడు. వాడి పీడ ఎప్పుడు వీడవుతుందో అర్థం కావడం లేదు. దేనికైనా టైం రావాలి సతీష్. ఆ టైం వచ్చేసరికి ఈ గడ్డ మీద సగం మందిని చంపేస్తున్నాడు. మన దురదృష్టం ఏంటంటే మన పక్కనే ఉన్నాడు, ఇలా ఉంటున్నాడు వాడు. అందుకేనేమో ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి మన గ్రామాలను దోచుకుంటున్నాడు. వాడి అరాచకాలు చూస్తూ కూడా మనం వాడిని ఏం చేయలేకపోతున్నాం. ప్రాణాల మీద ఆశ వదిలి కానీ వాడితో తలపడేంత ధైర్యం ఎవరికొంది చెప్పు సతీష్. ధైర్యం ఉన్నా కూడా మనం వాడిని ఏం చేయలేము.
ఎందుకంటే వాడు అన్నింటికీ తెగించి ఉన్నాడు. ఒక్క తెగింపు కాదు సతీష్, మందు మార్గాలు ఉన్నాయి. అందుకే వాడు అలా రెచ్చిపోతున్నాడు. హాయ్ సతీష్. హలో రోజా. మీరిద్దరు మాట్లాడుతుండండి, నేను లోనికి వెళ్తాను. సరే అన్నయ్య. కంగ్రాచులేషన్స్ రోజా. ఎందుకు? డిగ్రీ కంప్లీట్ చేసినందుక? కాదు, రాత్రి జరిగిన ప్రమాదం నుండి క్షేమంగా బయటపడినది. అవును సతీష్, చాలా పెద్ద ప్రమాదం జరిగింది. అక్కడ చాలా మంది చనిపోయారు కూడా, తెలుసా? అయినా వాళ్ళు మనుషులు కాదు, మనిషి రూపంలో ఉన్న రాక్షసులు. అంత భయంకరంగా ప్రవర్తించారా? అవును, ఎవరైనా అడ్డు తిరిగితే చాలు వాళ్ళ ప్రాణాలని పిట్టను కాల్చినట్టు కాల్చి పారేస్తున్నారు. పచ్చగా ఉన్న మన పల్నాటి సీమకు వాడు పీడగా దాపరించాడు. రోజా, అనకొండ పేరు వింటే చాలు జనాల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అవును, నా దగ్గర కానీ తుపాకీ ఉంటే వాడిని అప్పుడే కాల్చి పారేసేదాన్ని. వద్దు రోజా, ఆడదానికి అంత ఆవేశం పనికిరాదు. సతీష్, ఆడదంటే అబల కాదు, శబల. అవసరమైతే ఆదిశక్తిగా మారుతుంది. నువ్వు ఏ శక్తిగాను మారనక్కర్లేదు రోజా. నువ్వు ఎప్పటికీ నా రోజాగానే ఉండిపోవాలి. అలా ఉండడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు, కానీ నాకు అస్సలు నీ పిరికితనం మాత్రం నచ్చట్లేదు. నాకు పిరిగితనమా? లేదానివే. కాదా మరి? నేనేమో అనకొండగాడు చేసిన అన్యాయాలని నీకు చెప్తే నువ్వేదో ఆవేశంతో ఉప్పొంగిపోతావు అనుకున్నాను, కానీ నన్నే ఆవేశపడొద్దంటున్నా. వాడి సంగతి నీకు తెలియదు రోజా. వాడు అసలే మూర్ఖుడు. వాడి రాక్షసత్వం రాత్రి చూశానుగా. నువ్వు చూసింది శాంపుల్ మాత్రమే. అంటే ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ వాడికి ప్రతి నెల డబ్బు ధాన్యం పంపిస్తారు. అలా ఏ గ్రామైనా చేయకపోతే ఆ గ్రామాన్ని అక్కడే మంట కలిపేస్తారు. మరి అందరూ ఏకమై వాడి ముఠాని అసలు ఎదిరించవచ్చు కదా. అది అంత తేలిక కాదు రోజా. ప్రాణం అంటే తీపి ప్రతి వాడికి ఉంటుంది. అందుకే వాడితో విరోధం ఎందుకని వాడు అడిగినవన్నీ ఇచ్చేస్తూ ఉంటారు. అయితే పోలీసులకి ఈ విషయం తెలీదా? తెలుసు. తెలిసినా కూడా వాళ్ళు ఏం చేయలేక చేతులు ఎత్తేశారు. ఇది అన్యాయం సతీష్. ఆఫ్టర్ ఒక అడవుల్లో తిరిగి గజదొంగల పట్టుకోవడానికి ప్రభుత్వాలు పోలీసులే భయపడుతున్నాయి. ఛే, ఇదంతా మన సిగ్గు చెడు తెలుసా? అదిగో ఆవేశమే వద్దంటున్నా. లేదు సతీష్, అయినా ఇక్కడ విషయాలన్నీ చూస్తుంటే నాకు కంపరంగా ఉంది. అందుకే నేను చదువుకోవడానికి మద్రాసు వెళ్ళిపోతాను. అంత మాత్రం పని చేయొద్దు రోజా. నేను అన్యాయం అయిపోతాను. ఏంటి? నేను చదువుకోవడానికి వెళ్తే నువ్వెందుకు అన్యాయం అయిపోతావు? పెద్దలు మన పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నారు. నువ్వు మళ్ళీ చదువు సాగిస్తే ఇంకో 2 ఏళ్ళు పడుతుంది. 2 సంవత్సరాలు వెయిట్ చేయలేవా? 2 సంవత్సరాలు కాదు, కనీసం 2 నెలలు కూడా వెయిట్ చేయలేను. అంత ఆరాటంగా ఉంది నాకు. అబ్బో, ఎందుకో అబ్బాయి గారికి అంత ఆరాటం. ఎందుకో ఇంకా అర్థం కాదుగా. నువ్వు ఎంతలా చెప్తే అర్థం కాకుండా ఉంటుందా? బాగా అర్థమైంది.